హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాము ఎనిమల్ బర్త్డే ఎలా ఉంటుంది. ఎనిమల్ బర్త్డే థీమ్ అయితే మేము సెట్టింగ్ చేసామన్నమాట. ఆ బర్త్డే థీమ్ మేము ఎలా చేసాము, దానికోసం అని ఫస్ట్ ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలా అనేది మన వీడియోలో అయితే చూసేద్దాం. ఇప్పుడైతే ల్యాప్టాప్స్లో రేపటికి ఏమేమి పార్టీస్, ఈవెంట్స్, ఏం ఆర్డర్స్ ఉన్నాయో అనేది చెక్ చేసుకుందాం. ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఏమేమి చేశాను, ఫస్ట్ స్టిక్కరింగ్ మొత్తం చాలా ప్రాసెస్ ఉంటుంది. ఒక బర్త్డే చేయాలంటే దానికి ఏమేమో స్టిక్కర్స్, బ్యానర్స్ అవన్నీ సెట్ చేసి పెట్టుకోవాలా ఫస్ట్. దాని తర్వాత అయితే మొత్తం బెలూన్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలా. మన వీడియో అయితే లాస్ట్ దాకా అయితే చూడండి. లాస్ట్ దాకా సూపర్గా ఉంటుంది. డిజైన్ అయితే సూపర్గా వచ్చింది. ఎనిమల్ బర్త్డే థీమ్ మీరు చూసుండరు, ఎనిమల్ బర్త్డే థీమ్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడైతే చూసేద్దాము. వీడియోలో కొత్త వాళ్ళు వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్ చేయండి. నా వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా చాలామందికి షేర్ చేసినట్లయితే నాకు బాగా సపోర్ట్ దొరుకుతుంది. నేను ఇంకా వీడియోస్ అయితే చేయగలుగుతాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసాం, చూసేద్దాం. చూడండి, స్టిక్కర్స్ అయితే కట్ చేసుకుంటా ఉన్నాను ఫస్ట్. ఇవైతే ఎనిమల్ స్టిక్కర్స్ కట్ చేసుకుంటా ఉన్నాను. ఇది అయితే చాలా కష్టం కట్ చేసుకోవాలంటే, చాలా టైం పట్టింది నాకైతే కట్ చేసుకోవడానికి. చూడండి ఎలా ఉందో. మొత్తం కట్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉంటుంది మొత్తం అనేది. ఎనిమల్స్ ఇవన్నీ చూడండి, ఎనిమల్స్, ఆ గిఫ్ట్ బాక్సెస్, దానికి చాలా ఇవన్నీ చూడండి. డిజైన్ సూపర్గా వచ్చినాయి. స్టిక్కర్స్ అన్నీ బాగా వచ్చాయి, ఏమో మిస్టేక్ పోకుండా. ఈ స్టిక్కర్స్తో మేము ఇప్పుడు ఏమేమి చేస్తాము, దానికి ఏం చేస్తాము అనేది వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి. మీకే అర్థమవుతుంది ఏముంటుంది లాస్ట్లో మేము ఎలా డిజైన్ చేసాం అనేది. ఇప్పుడైతే చూడండి, ఇది కేక్ టేబుల్ అనమాట. 2 టేబుల్స్కి అయితే మేము ఈ స్టిక్కరింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇలా నేనైతే 3D టైప్లో ఇది స్టిక్కర్ చేశాను. ఈ స్టిక్కర్ మాత్రం పూర్తిగా స్టిక్ చేయకుండా లాస్ట్లో కొంచెం, కింద లాస్ట్లో కొంచెం కట్ చేసుకొని స్టిక్ చేస్తే మనకు 3Dలా అయితే కనిపిస్తుంది. బొమ్మ మాత్రం 3Dలా కనిపిస్తుంది ఒక్కొక్కటి. చూడండి మొత్తం డిజైన్ అయిపోయినాక చూడండి ఎలా ఉండబోతుంది అనేది. ఇదైతే చాలాసేపు పట్టింది నాకు. నేను ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వరకు కూడా నేను చేస్తూనే ఉన్నాను డిజైన్ ఇది. చూడండి ఎలా ఉంటుందో. మొత్తం అయిపోయినాక లాస్ట్ దాకా చూడండి. వీడియో అయితే సూపర్గా ఉంటుంది. ఎనిమల్ బర్త్డే అంటే ఎనిమల్కి బర్త్డే కాదు, ఎనిమల్ థీమ్ అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే కట్ చేసుకుంటా ఉన్నాను. మొత్తం బెలూన్స్, గిఫ్ట్ బాక్సెస్, స్టిక్కర్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకుంటా ఉన్నాను. చూడండి, అది కేక్ టేబుల్ అనమాట. నేను ఫస్ట్ దానికి గ్రే కలర్ స్టిక్కరింగ్ చేసి దానిపైన అయితే ఈ ఎనిమల్స్ అనేది స్టిక్కర్ చేసి పెడతాను. వాళ్ళు అయితే డిజైన్ పంపిస్తారు ఫస్ట్. వాళ్ళు ఇప్పుడు మేము బర్త్డే చేస్తాం కదా, వాళ్ళు ఫస్ట్ ఫోటో డిజైన్ పంపిస్తారు మాకు. సేమ్ ఇలానే కావాలంటే మేము దానికోసం అని మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకొని సేమ్ అలానే అయితే ఇక్కడ మేమైతే చేస్తాము. సేమ్ ఎలా ఉందో అలాగే చేయాలి వాళ్ళకి. అందుకని ఇవన్నీ స్టిక్కరింగ్ ముందే మనం బ్యానర్స్, దానికి స్టిక్కరింగ్, నేమ్ స్టిక్కర్ అవన్నీ మొత్తం ప్రిపేర్ చేసుకుని ముందే పెట్టుకుంటాం అన్నమాట. ముందే పెట్టుకొని ఇలా అయితే ఒక 1 డే బిఫోర్ అయితే మేము ఇంతా రెడీ చేసి పెట్టుకుంటాము. అంటే ఆ రోజు చేయాలంటే కష్టం అయిపోతుంది. అందుకని మేము 1 డే బిఫోర్ మొత్తం రెడీ చేసి పెట్టుకుని ఆ టైంకి అయితే మొత్తం ప్రిపేర్గా ఉంటుంది. ఓన్లీ మనం అక్కడికి వెళ్ళి బెలూన్స్ మాత్రం ప్రిపేర్ చేస్తే చాలు. బెలూన్స్ ప్రిపేర్ చేసి మొత్తం లాస్ట్లో ఫైనల్ సెట్టింగ్ చేసేస్తే ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయి మొత్తం అయిపోతుంది. అప్పుడైతే అంత ఎక్కువ పని ఉండదు మనకి. అందుకనేసి నేనైతే ఫస్ట్ డే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకునేస్తా ఏమన్నా కావాలనుకుంటే. ఇదైతే చూడండి స్టిక్కర్, వాళ్ళ ఆ బర్త్డే బాయ్ స్టిక్కర్ నేమ్ అయితే స్టిక్ చేస్తా ఉన్నాను ఇప్పుడు ప్యానర్ మీద. అదైతే వుడ్ మొత్తం అది. ఆ వుడ్ మీద ప్యానర్ వేసి ఆ బర్త్డే ఫ్లాగ్స్ ఉన్నాయి చూడండి, అదంతా స్టిక్ చేసి దాని కింద అయితే నేమ్ అయితే స్టిక్ చేస్తూ ఉన్నాను. చూడండి, అది ఫదేల్ టర్న్స్ 1 అంట వాళ్ళ నేమ్, అది ఫదేల్ అనేది. చూడండి, వాళ్ళకి 1 year తగిలింది, అందుకని టర్న్స్ 1 అని పెట్టారు. చిన్న బేబీస్ కదా, అందుకని ఇది ఎనిమల్ థీమ్. వాళ్ళకి ఇష్టమైనది, వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళ ఇష్టమైనది చేస్తారు వీళ్ళు. చూడండి, దానికి స్టిక్కర్ బాగా వచ్చేసింది, ఏం మిస్టేక్ లేకుండా. ఇవి మెల్లగా తీయాలా, లేకపోతే మొత్తం ఊడొచ్చేస్తుంది. ఈ స్టిక్కర్ మాత్రం చూసి మెల్లగా అయితే తీసుకోవాలా, లేకపోతే మొత్తం ఊడొచ్చేస్తాయి ఇవి. జాగ్రత్తగా తీయాలి స్టిక్కర్లు.
టేబుల్స్ అయితే ఒకటి రెడీ చేసి పెట్టుకున్నా, ఇంకా ఉన్నాయి. ఇంకా అది 4 సైడ్స్ క్యూబ్లా ఉంటుంది కదా స్క్వేర్, ఆ స్క్వేర్ 4 సైడ్స్ అయితే ఆ ఎనిమల్ స్టిక్ చేయాలి. మొత్తం స్టిక్ చేసి బెలూన్స్ లాగా మొత్తం డిజైన్ చేసి పెట్టాలా. చూడండి, మొత్తం అయిపోయినాకైతే చూడండి ఎలా ఉంటుందో. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఇంకా సపోర్ట్ దొరుకుతుంది. నేను ఇంకా చాలా వీడియోస్ అయితే చేయగలుగుతాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా చాలామందికి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే జిరాఫీ అయితే స్టిక్ చేస్తా ఉన్నాను. చూడండి ఇలా స్టిక్ చేస్తే మనకు ఆ బొమ్మ అనేది కొంచెం ముందరకు వచ్చి కొంచెం 3Dలా బాగా కనిపిస్తుంది. అందుకనేది మొత్తం స్టిక్ చేయకుండా పైన కొంచెం కట్ చేసుకొని కింద కొంచెం కట్ చేసుకొని స్టిక్ చేస్తే మాత్రం ఇలా కొంచెం ముందరకు వచ్చి స్టిక్ అయినట్టు ఉంటుంది. బాగా సూపర్గా ఉంటుంది. అప్పుడైతే చూడ్డానికి కూడా బాగుంటుంది లుక్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బెలూన్స్ అయితే స్టార్ట్ చేసాం. చూడండి, ఫైనల్ దాకా చూడండి బెలూన్స్ని ఎలా చేస్తా ఉన్నాను. డిజైన్ వాళ్ళకి ఎలా కావాలా అలా చేయాలనుకుంటే ఎలా చేస్తా ఉన్నాను అది లాస్ట్ దాకా అయితే చూడండి. లాస్ట్లో ఎలా ఉంటుంది అనేది వీడియో మొత్తం చూడండి, మీకు అయితే తెలుస్తుంది లాస్ట్లో ఎలా ఉంటుంది అనేది. మొత్తం అనేది బెలూన్స్ ఎలా సెట్టింగ్ చేస్తారు, ఏమేమి చేస్తారు అనేది వీడియో మొత్తం చేస్తే మీకే తెలుస్తుంది. మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ పైన చూశారు కదా, వాళ్ళకి బెలూన్స్ అయితే సేమ్ ఇలా కావాలా. మామూలుగా అయితే నార్మల్ లెటర్స్, ఎనిమల్స్ ఇవంతా అంత లేదు. నార్మల్గా ఓన్లీ బెలూన్స్ మాత్రం సేమ్ కావాలి వాళ్ళకి.
ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. ప్లీజ్ నా వీడియో అయితే నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్లో అయితే ఆల్ సెట్ చేసుకోండి. అప్పుడైతే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడైతే నా వీడియోస్ అయితే మీరు చూడగలుగుతారు. ప్లీజ్ ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయండి. షేర్ చేసుకొని కాపీ లింక్ చేసుకొని అందరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికి షేర్ చేస్తే నాకు ఇంకా కొంచెం సపోర్ట్ అయితే దొరుకుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఇంకా వీడియోస్ అయితే చేయగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్.